మోరల్ అండ్ లీగల్. ప్రభుత్వం అధికారంలో ఉండి 22 జీవోలు ఇచ్చి మంత్రులని ఎమ్మెల్యేలని నేరస్తులుగా విడుదల చేస్తే మాట్లాడనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఎన్నికల ముందు ఓటర్లకి వీళ్ళు నేరస్తులు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయనేటటువంటి లిస్టు రిలీజ్ చేసేటటువంటి అర్హత మేధావుల సంఘంగా ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలకు మించి మనం మేధావులము అని అనుకుంటూ మరి మేధావులు చేయాల్సిన పని ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ఇది అతిపెద్ద క్రైమ్. ఇది ప్రభుత్వంలో ఉండి 22 జీవోలు ఇచ్చి నేరస్తులని అత్యంత సీరియస్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేస్తే దాని మీద మాట్లాడకుండా ఇవాళ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, మీ అభ్యర్థులు వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అనేటటువంటిది ప్రజల్ని జడ్జి చేసుకోనివ్వండి, ప్రజలను జడ్జి చేసుకోనివ్వండి. మాట్లాడకుండా మీరు అప్పుడు మాట్లాడకుండా అది కాదండి, మీకు బాధ్యత లేదా? 22 జీవోలు ఇచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా? అప్పుడు కూడా మేధావులే కదా, అప్పుడు కూడా మేధావుల సంఘమే కదా మీది. దయచేసి మీరు హర్ట్ అవ్వకండి. కానీ ఈ రోజున నేను అంటున్నది ఏంటంటే, డెమోక్రసీలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి విలువ ప్రజలకు ఇవ్వాలి. ప్రజల ముందు అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం మేధావుల సంఘం అని ఒక లిస్టు ఇచ్చేటప్పుడు వాళ్ళు నేరస్తులు, వీళ్ళు నేరస్తులు అనేటటువంటి మంచి వాళ్ళని మనం ఒక సర్టిఫై చేసేటప్పుడు ప్రభుత్వ పరంగా చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా మనకి రైట్ ఉంటుందా? నిజంగా మనం మేధావులమేనా? ప్రభుత్వ పరంగా నేరస్తుల్ని వెనకేసుకొచ్చి వాళ్ళ నేరస్తుల మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కొట్టేసి ప్రభుత్వం కాపాడినప్పుడు మనందరం బయటకు రావాలి, మనందరం ఉద్యమించాలి. నువ్వు గవర్నమెంట్లో ఉండి ఎట్లా చేస్తావని చెప్పి మనం ముఖ్యమంత్రి నిలదీయాలి. అట్లాంటిది ఏమీ చెయ్యాలన్నప్పుడు ఓటర్ల విషయంలో మాత్రం మనం మేధావులం ఎట్లా అవుతామని నేను అడుగుతున్నాను. దయచేసి దీన్ని ఒక పెద్ద మనసుతో ఆలోచించండి. ఇంకొక విషయం, రజనీకాంత్ గారు ప్లీజ్ నాకు ఒక 2 నిమిషాలు అలౌ చేయండి. రజనీకాంత్ గారు, ఇవాళ 1997 నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, 97 నుంచి 99, 2000, 2003, 2005 చెప్తానండి, దానికి కూడా చెప్తాను. 2005, 2004, 2011 వీటన్నిటి చాలా కేసులు వేశారు. వేసిన దాంట్లో 17 కేసుల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్టేల మీద ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు సిబిఐ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ 1,00,000 కోట్లని ఆరోపించినాయి. సరే, 43,000 కోట్ల మేరకు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవ్వచ్చు అని సిబిఐ అన్నది చివరికి ఛార్జ్ షీట్లు వేసింది 12,000 కోట్ల మీద. అది కూడా 800 కోట్లకు సంబంధించినటువంటిది. ఈరోజు కేసులకు సంబంధించినటువంటిది ఏమీ లేదు అందులోని ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లందరినీ కూడా రిలీవ్ చేస్తూ ఉంది కోర్టు. ఇంకా తేలాల్సింది, విచారణ జరగాల్సింది కేవలం 500 కోట్లకు సంబంధించినటువంటి దాని మీద ఏమన్నా దుర్వినియోగం జరిగిందా అనేటటువంటిది విచారణ జరగాల్సినటువంటి విషయం ఉంది. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించారు కాబట్టి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మీ మురళీకృష్ణ గారితో టీవీ9 ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అన్నటువంటి మాటలు, సోనియా గాంధీని ఎదిరించాడు, అందువల్ల కేసులు ఎదుర్కొన్నాడు అని చంద్రబాబు గారే అన్నారు కదా. సోనియా గాంధీని ఎవరినైనా ఎదిరించడం వల్ల కేసులు వస్తాయి. నిన్నటి దాకా చంద్రబాబు గారు ఏమన్నారు? నేను మోడీ గారిని ఎదిరించడం వల్లే నా మీద ఈడీని, సిబిఐని ఉసుగొలుపుతున్నారు అనేటటువంటి మాట్లాడాడు. ఎదిరించిన వాడి మీద కేసులు వస్తాయి, లొంగిపోయిన వాడి మీద ఏం కేసులు వస్తాయి? టీఆర్ఎస్కి లొంగిపోయాడు, ఓటుకు నోటు కేసు మూతపడింది. అదేవిధంగా మోడీ గారికి లొంగిపోయాడు, ఈ 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఏ కేసు కూడా బయటికి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయాడు, ఈ రోజున ఏ కేసు ఎదిరించిన వాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరే అంటారు శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని, మళ్ళీ అదే అంటారు ఆయన విచారణకు సహకరించడం లేదని ఇందాక సాయిబాబా గారు అంటున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు క్లిస్టర్ క్లియరు. ఆయన మీరు ఎందుకు విచారణ ఎదుర్కోరు? ఎందుకు భయపడుతున్నారు? ఒక్క కేసు అయినా సరే మేము ఇది విచారణ ఎదుర్కొంటాం. ఇవాళ ఒక్కటి ఫోన్ ట్యాపింగ్ విషయం మీద నేను క్రిస్టల్ క్లియర్ గా నేను విచారణ ఎదుర్కొంటానని మీ చంద్రబాబు నాయుడు గారిని బయటకు వచ్చి రేపు అనమనండి. ఒక్క విచారణ అయినా ఆయన ఒప్పుకుంటారా? ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. రైట్, సాయి గారు. సార్, ఇక్కడ ఇందాక విజయబాబు గారు ఆంధ్రప్రదేశ్కే కన్ఫైన్ అవ్వమన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అవునప్పుడు విజయబాబు గారు సాంస్క్రిట్ శ్లోకాలు విశ్వం గురించి చెప్పటం, ప్రపంచం మాట్లాడాల్సి వస్తే మాట్లాడతారు. రెండో విషయం అండి, పద్మగారు అన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయని. ఇవాళ అఫిడవిట్లో వేసేది ఏం కేసులు రాస్తారనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి. పద్మగారు, ఇది క్రిమినల్ కేసుల గురించి రాయాలా, వాటి గురించి చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు వేసిన కేసులు ఎందుకు ఉపసంహరించుకున్నారో కూడా మీరు చదవండి. ఆ రోజున మీరు ఆ పార్టీలో ఉన్నారో లేదో నాకు తెలియదు. అట్లాగే విజయమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన కేసులు ఎందుకు ఉపసంహరించుకున్నారో చూడండి. ఎక్కడ కూడా నిరూపించుకోలేకపోయారు. మీరు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే విజయమ్మ గారు ఇది చెల్లదు అని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వచ్చారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? అట్లాగే
ఇవాళ మీరు ఇక్కడ మా చర్చ జరుగుతున్నది అఫిడవిట్ లో వేసిన క్రిమినల్ కేసులు కానీ సాయి గారు డిబేట్ కి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొద్దాం. వినండి పద్మ గారు ఉలిక్కి పడొద్దు, ఉలిక్కి పడొద్దు. ఇవాళ విజయమ్మ గారు హైకోర్టులో విత్డ్రా చేసుకున్న మాట అవాస్తవమా, సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్న మాట అవాస్తవమా? కావాలంటే ఈ డిస్కషన్ అయిపోగానే మీరు ఫోన్ చేసి అడగండి, ఆ పేపర్లు పంపించమంటే నేను కూడా పంపిస్తాను. విజయమ్మ గారు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? వినండి పద్మ గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, వినండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, వినండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎన్ని కేసులు విత్డ్రా చేస్తా జీవోలు ఇచ్చారో ఇవ్వమంటారా? రాజశేఖర రెడ్డి గారి జీవోలు ఇచ్చారో ఇవ్వమంటారా? ఒక్కటే మాట నేను అంటున్నది సాయిబాబా గారు, ఎవరు విత్డ్రాల్ చేసుకున్నారు, ఎవరు ఎట్లా మేనేజ్ చేస్తారు, ఇది ఒక భాగోతం. మీ సైకిల్ సింబల్ ఎట్లా వచ్చింది, ఇది ఒక భాగోతం. స్ట్రైట్ గా అడిగాను, విజయమ్మ గారు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, సుప్రీంకోర్టులో ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చారు, ఎందుకు ఇది చేశారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కేసులు ఉన్నాయా? అఫిడవిట్ లో చూడండి, ఏదో పెడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ఫ్యామిలీ మీద కానీ, లేదా మీ మీద కానీ, నా మీద కానీ 100 సివిల్ కేసులు ఉంటాయి. రజనీకాంత్ వీళ్ళు ఎంతసేపటికి అక్కడ ఉపసంహరించుకున్నారా, అక్కడ కోర్టు స్టే ఇచ్చిందా, మీరు ముందుకు పోయారా, వెనక్కి పోయారా అనేది మాట్లాడారు. చర్చ జరిగేదాన్ని మళ్ళీ మీరు ఎందుకు డైవర్ట్ చేస్తారు? ఎవరు కంగారు పడ్డారు? మీరు డైవర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అఫిడవిట్ గురించి చర్చ జరుగుదామంటే మీరు ఏదో మాట్లాడటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేనేం కంగారు పడట్లేదు, నేను చాలా శాంతంగా. ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ మీ ఇద్దరి దగ్గర నుంచి రియాక్షన్ కావాల్సింది ఏంటంటే, నేను అంటున్నది ఏ కేసు అయినా మేము విచారణకి సిద్ధం అనే మాట ఒక్క మాట అయినా పలకగలుగుతారా? ఒకటి నేను అంటుంది, అఫిడవిట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ అఫిడవిట్ లోనే వాళ్ళ కుటుంబ ఆస్తులను ప్రకటించి 6 నెలలు కాలేదు. అఫిడవిట్కి వచ్చేటప్పటికి 1040 కోట్ల కుటుంబ ఆస్తులుగా చూపించారు. అఫిడవిట్ లో మీరు అబద్ధాలు మాట్లాడేటటువంటి వాళ్ళు, మీ అఫిడవిట్లకు సంబంధించినటువంటి కేసులు మీకు క్లీన్ చిట్ ఇస్తే సరిపోదు, ప్రజల ముందు క్లీన్ చిట్ ఇవ్వాలి. బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ ప్రజల ముందు చెప్పాలి. క్లారిటీ గురించి మాట్లాడదామంటే 2004 అఫిడవిట్ల గురించి కూడా మాట్లాడదాం. 2004 వచ్చారు అన్ని కూడా మాట్లాడదాం. కుదరదండి. వాళ్ళ విజయమ్మ గారు ఎందుకు పిటిషన్ ఉపసంహరించుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు సంహరించుకున్నారు అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కోర్టులో విత్డ్రా చేయండి అని అడిగారు. ఎందుకు అడిగారు? ఎందుకు స్టే తెచ్చుకున్నారు? ఎందుకు స్టే తెచ్చుకున్నారు? ఎందుకు బెయిల్ అప్లికేషన్ ఎన్నిసార్లు వేయాల్సి వచ్చింది? ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏమని మెన్షన్ చేసిందో కూడా చూడండి. వాసిరెడ్డి పద్మ గారు ఎందుకు పరిశీలన చేశారో చూడండి. మీరు వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు నుంచి దాటలేదా? సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా? సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు సిబిఐ కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు అధికారులు ఎందుకు వచ్చారు? మీరు కేసు నుంచి తప్పించుకున్నామని వెళ్ళారా? మీరు హైకోర్టు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో కేసు నమోదైనాక సాయిబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? కంక్లూజన్ పాయింట్ కింద సాయి గారు, మీరు నేరస్తులకి ఓట్లు వేయొద్దు అని క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ భారీగా చేస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో అదో పెద్ద క్యాంపెయిన్ లెక్కన మాట్లాడుతున్నారు. నిజంగా ఈ పాయింట్ మీద ప్రజలు ర్యాలీ అవుతున్నారు అనుకుంటున్నారా, లేదంటే ప్రజలు చేసిన అభివృద్ధో, చేసిన పనులో, చేస్తామని చెప్తున్నాయో, ఇస్తామన్న సంక్షేమ పథకాలు వీటిని చూసి ఓటేసే అవకాశం కనిపిస్తుంది? రెండిట్లో ఏ పాయింట్ అనేది ప్రజల్లో ఎక్కువ చర్చనీయాంశం అవుతుంది? ఈ పాయింట్ తీసుకొని మీరు ఓట్లు మీకు అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా వేద్దామని చెప్పి ఏమని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను ఫస్ట్ బిగినింగ్లోనే చెప్పానండి, అఫిడవిట్లో ఆ కాలమ్స్ ఎందుకు పెట్టారు, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన మీ క్యాంపెయిన్ గురించి అడుగుతున్నా. కొత్తగా ఫార్మ్స్ కూడా పెట్టారు, C4, C3, C4, C5 అనే ఫార్మ్స్ కూడా పెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ తరఫున నేను చెప్పాల్సిన అవసరం లేదు. C5 ఫారము గురించి అడుగుతున్నా. నేరస్తులనే క్యాంపెయిన్ తో ఓట్లు ఏమన్నా మారతాయా? డెఫినెట్గా అండి, ప్రజలకి వాస్తవాలు తెలియాలా.
ఎవరు వాళ్ళ మీద ఎందుకు వచ్చినాయి కేసులు అనేది కూడా తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వచ్చిన కేసులు కూడా చెప్పుకుంటారా? ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ గురించి చెప్తున్నారు, బాగుంది. ఆస్తులు దోపిడీ మీ గురించి కేసులు కూడా చెప్పుకుంటారా? ప్రజాధనం దోపిడీ చేసినందుకు వాళ్ళ మీద కేసులు వచ్చినాయండి. ప్రజాధనం దోచినందుకు కేసులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఏంటంటే అవి ప్రైవేటు కేసులు కాదవి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇది చేసినందుకు వచ్చిన కేసులు. కాబట్టి వాటిలో వాస్తవాలు తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆయన మీద బెయిల్ పిటిషన్ ఇచ్చినప్పుడు ఆర్డర్ ఇస్తా ఏమని చెప్పిందండి, బెయిల్ ఎందుకు నిరాకరించినప్పుడు ఏం చెప్పింది, ఆ వర్డ్ ఏదో నేను చెప్పలేను, వాసిరెడ్డి పద్మ గారిని సుప్రీంకోర్టు ఆర్డర్ చదువుకోమని. పద్మ గారు నేరస్తులు అనే పాయింట్ ఎన్నికలు ప్రభావితం అవుతాయా? నేరస్తులు అనే పాయింట్ ఎన్నికలు ప్రభావితం అవుతాయి. డెఫినెట్ గా అండి. 175 మంది ఎమ్మెల్యేల్లో 175 మంది ఎమ్మెల్యేల్లో 94 మంది ఎమ్మెల్యేలని ఈ విధంగా నేర చరిత్ర ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభావితం అయితే మీటింగ్ ఏ మీటింగ్ అంటారు. ఖచ్చితంగా నేరాలు, నేర చరిత్రలని, ఆర్థిక నేరాలని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. తీసుకునేటటువంటి సందర్భంలో కుట్రపరంగా జరిగినాయా, నిజంగా జరిగినాయా అనేటటువంటి చూస్తారు. ఈ 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల అవినీతి కళ్ళ ముందు కనపడుతోంది ప్రజలకి. ఇసుక దగ్గర నుంచి వాళ్ళ ప్రతి ఊరిలో కూడా ఇవాళ అవినీతి కనపడుతూ ఉన్నప్పుడు ఎవరు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారనేటటువంటి ప్రజలకు అర్థమవుతోంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే ప్రధానమంత్రి ఒక ఉగ్రవాది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కుక్క బిస్కెట్లు వేస్తే పడిపోతున్నాడు, ఇట్లాంటి భాషను ఉపయోగించడంలోనే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేటటువంటి కనపడుతుంది. కనుక వీళ్ళు నేరస్తులు అనేటటువంటిది ఒక పిచ్చి కుక్క అనేటటువంటి ఒక బ్రాండింగ్ వేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఈ 5 ఏళ్లలో ఇది చేసాం, మాకు ఓట్లేయండి అనేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. కనుక ఒక భయంతో వాళ్ళు ఫలానా వాళ్ళు నేరస్తులు, ప్రతివాడు నేరస్తుడే, ఇక్కడ వాళ్ళు కనపడిన ప్రతివాడు ఒక రాక్షసుడే, ప్రతివాడు ఒక నేరస్తుడే అనేటటువంటి పద్ధతిలో ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఎన్నికల క్యాంపెయిన్ చేశారా? ఇది వాళ్ళు దిగజారుడు రాజకీయాలకి ఇది పరాకాష్ట. కనుక ప్రజలు గమనిస్తున్నారు, చూస్తా ఉన్నారు. గంట సేపు మాట్లాడుతున్నాడు, ఏమి స్పందన లేదు ప్రజల్లో. వాళ్ళని తిడుతున్నాడు, వీళ్ళని తిడుతున్నాడు, అసలు ప్రజలకు ఏం చేస్తాడో చెప్పడు, మళ్ళీ వచ్చాక ఏం చేస్తాడో చెప్పడు. ఇది జరుగుతున్నటువంటి రాజకీయం. కనుక నేరస్తులు అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు అన్నప్పుడే 2,50,000 ఓట్ల మెజారిటీతో దేశంలో ఏ ఎంపీ గెలవనంత మెజారిటీతో గెలిచాడు. 67 మీకు మాకు ఉన్నటువంటి మోడీ గారిని తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి, ఇంకా అనేక 600 హామీలు ఇస్తే మీకు మాకు ఉన్నది 5 లక్షల ఓట్ల తేడా. కనుక ఈరోజు ప్రజలు ఒక కుట్ర కేసులు ఎవరి మీద ఉన్నాయి, నిజంగా అవినీతి ఎవరు చేశారనేటటువంటిది కంపేర్ చేసుకుంటారు. ఈ రోజు నా ప్రజల ముందుకు మేము చాలా స్పష్టం